ఓకే, ఇప్పుడు ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. నిజంగా గ్యాప్ పెరిగిందా? అలాంటి వాతావరణం క్రియేట్ అయిందా? అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? సార్, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా నేను ఇందాకే చెప్పాను, అంబేద్కర్స్ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఇట్ ఈస్ అంటే గవర్నమెంట్ బై డిస్కషన్ అని, చర్చల ద్వారా ముందుకు నడవటం అనే దాన్ని డెమోక్రసీ అంటారు అంబేద్కర్. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు, చర్చిస్తున్నారు, దాని ద్వారా ముందుకెళ్తున్నారు. దీన్ని మనం గ్యాప్ అని ఎలా అంటాం? దూరం పెరుగుతుందని ఎలా అంటాం? ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కదా. వన్ సైడ్ గా రాదర్ దాన్ గోయింగ్ వన్ సైడెడ్. ఇప్పుడు ఆయన మాట్లాడటం, ఇప్పుడు అసెంబ్లీలో కొంతమంది ప్రశ్నలు లేవదీశారు. యాక్చువల్గా అవి కేబినెట్ మీటింగ్ లోనో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా ఇష్యూ అయింది కదా. శాసనసభ్యుడు బోండా ఉమా మాట్లాడటం, మళ్ళీ ఈయన రెస్పాండ్ అవటం. మొన్నటి అసెంబ్లీలో మాత్రం బోండా ఉమా మాట్లాడటం వర్సెస్ పవన్ కళ్యాణ్, రెండోది బాలకృష్ణ చిరంజీవిపై మాట్లాడటం. అంటే ఈ పరిణామాలను కొందరు ఉదాహరణలుగా చూపుతున్నారు. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది, కొన్ని వర్గాలు ఈ సయోధ్యని ఇష్టపడట్లేదని అంటున్నారు కొందరు. సార్, ఒక మాట సార్, వీళ్ళు రెండు పార్టీలు కూడా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకరికొకరి కాంప్లిమెంటరీయే కానీ కాంట్రాడిక్టరీ కాదండి. కాంట్రాడిక్టరీ అయ్యి ఉంటే ఇద్దరు నష్టపోయి ఉండేవాళ్ళు. అసలు ఈ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా అధికారం రాదు, చంద్రబాబు గారు లేకపోయినా అధికారం రాదు. ఇద్దరు కలిసి ఉంటేనే నెక్స్ట్ కూడా ఇది ఉంటదండి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అంటే విడిపోవటం అనేది ఏదన్నా జరిగితే మళ్ళీ డెఫినెట్ గా అవతల పక్షం రెడీగా ఉంది. నా పాయింట్ ఏంటంటే గ్యాప్ వచ్చింది రాలేదు అనే విషయాలు ఏంటనంటే అండి, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటాయంటే ఎక్కడో ఒక చోట గిల్లుకోవటం జరుగుతూనే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న బోండా ఉమా గారు కానీ, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఆయన పెద్ద ఆయన బుచ్చయ్య చౌదరి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలన్నిటినీ ఒక బయట జరుగుతున్న చర్చ ఏంటనంటే చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి తెలియకుండా ఇది జరుగుతుందా, వాళ్ళిద్దరి అనుమతి లేకుండా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి విమర్శించగలుగుతారా డిప్యూటీ సీఎం గారిని గాని, లేకపోతే మనోహర్ గారిని గాని? ఈ పార్టీలో వీళ్ళు చాలా కీలకం కదండి సార్. అంటే ఆయన మెయిన్ అధ్యక్షులు వారు. కాబట్టి ఇక్కడ గిచ్చి బుద్ధగిస్తున్నారు, ఒకవైపు గిచ్చటం, ఒక ట్రైల్ లాగా వేయటం, అలాంటి జరుగుతుందనేది బయట చర్చలు నడిచినాయి. ఇలాంటి హర్షణీయం కాదు. ఎందుకనంటే నిజానికి జనరల్ గా చూసినప్పుడు అనుకుంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలోనే ఆ కూటమిలో ఇంకో పార్టీకి సంబంధించిన మంత్రులని, ఇంకో ప్రధాన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ విధంగా అడుగుతున్నారన్న అంశం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కావాలనే పొగబెడుతున్నారా అని అనుకుంటారు కదా సహజంగా. అనుమానం అనేక లెవెల్స్ లో వచ్చింది. ఆ అనుమానం వచ్చింది. మరి వారు ఎందుకు అలా రెస్పాండ్ అయ్యారనేది ఎప్పటికి కూడా సమాజంలో రకరకాల చర్చించుకుంటుంది. అలాంటి అనుమానాలకు తావివ్వటం వల్ల ప్రతిపక్షాలు బలపడతాయి, ఇక్కడ ఐక్యత దెబ్బతింటుంది. అది నిజంగా కూడా దానికేం పెద్ద అవసరం అనిపించలా. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు కానీ, లేకపోతే బోండా ఉమా గారు కానీ, ఈవెన్ బాలకృష్ణ గారు లేవదీసిన అంశాలు కానీ, అక్కడ మాట్లాడాల్సిన అంశాలు అవి అక్కడే పరిష్కారం అవుతాయి అని అంత ఇంపార్టెంట్ ఏం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా కలిసో లేకపోతే వేరే విధంగా వెళ్ళిపోయి చేయొచ్చు. ఆఫీసులోనూ సీఎం గారు డిప్యూటీ సీఎం ఆఫీసులో కలిసి మాట్లాడచ్చు. కానీ అక్కడే లేవదీయటం అనేది ఒక రకంగా అనేక అనుమానాలకు తావిస్తుంది. అది ఎందుకు అనేది ఫైనల్ గా మా ఐడియా లేకుండా దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు అదైతే చర్చలో ఉంది కదా, మీరు ఒక స్ట్రాటజిస్ట్గా జనసేన రాజకీయాలు, పవన్ అడుగులు, వీటన్నిటిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా గమనిస్తున్నా, ఇది ఒక చర్చ ఉండేటప్పుడు దాన్ని కొంత క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎవరికి? పబ్లిక్కి. అంటే అనుమానం ఉందండి. ఇప్పుడు సంకీర్ణంగా ప్రభుత్వాల్లో వన్ సైడ్గా జరగదండి. ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో కూడా వన్ సైడే ఉండదండి. కొన్ని ప్లస్ అంటే ఇంకో కొన్ని మైనస్లు ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకోకూడదు. వాళ్ళు మాట్లాడుకొని ప్రజలకు ఏం అవసరమో దాన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా వెంటనే నువ్వెంత అనుకునే పరిస్థితి సంకీర్ణంలో కుదరదండి. నిజానికి కూడా ఇబ్బందులు బహుశా రెండు పార్టీల వైపు నుంచి ఒకరికి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ సర్దుకొని పోయి
అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ నష్టం ఏం జరుగుతుందో ఇద్దరికి తెలుసు. ఓకే, అందుకోసం ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ప్రజలకి ఇది ఇప్పటికిప్పుడు దీనికి వెళ్ళిపోయి ఇది ఎందుకు అని చెప్పాల్సినంత అవసరం ఇదేం ప్రజలకి ఏమంత పెద్ద ఉపయోగకరమైన అంశం కూడా కాదు. రైట్. అంటే ఇక్కడ మీరు ఇందాక అన్నారు, అంటే ఎన్ని జరుగుతున్నా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకరికొకరు కాంప్లిమెంటరీగా ఉంటారు అని. ఇప్పుడు కూడా అదే వాతావరణం, అదే పరిస్థితి ఉందా? డెఫినెట్లీ అండి, అది ఉంటుంది, ఉండాలి. ఓకే, ఎందుకంటే కూటమి అనే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలకి పునాది అదే. అది లేకపోతే కొలాప్స్ అయిపోతారు. అండ్ ఇప్పుడున్నంత వరకే చూసుకోవటం కాదు, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి వీళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో 11 సీట్లే కానీ క్షేత్రస్థాయిలో 40% ఓటు ఉంది. అది తక్కువగా లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా కూడా ఆ మద్దతు అనేది స్పష్టంగా క్షేత్రస్థాయిలో వాళ్ళ మద్దతుదారులు వాళ్ళకు ఉంటారు. అవును, వీళ్ళిద్దరు కనుక గ్యాప్ వచ్చేసి విడిపోవటం అనేది జరిగితే నెక్స్ట్ ఎన్నికలు అనేవి ఇక మర్చిపోవటమే జరుగుతాయి. ఓకే, అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితి కూటమికి వస్తుంది. అందుకనే నేను ఇద్దరు కాంప్లిమెంటరీ, కాంట్రడిక్షన్ కాదు. ఆయన లేకపోయినా అధికారం రాదు, ఈయన లేకపోయినా అధికారం రాదు. ఒకరు బాడీ అయితే ఇంకొకరు ఆక్సిజన్. రైట్. సో ఈ రెండు ఉంటేనే మనిషి అనేవాడు ఉంటాడు. కాబట్టి అలానే అందుకని చెప్పేసి మనం వీళ్ళిద్దరూ విడిపోవటం అనేది నేను అస్సలు ఊహించను, జరగదు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇక